రాజమండ్రి నెహ్రూ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గేదెల విక్రాంత్ జయశ్రీ దంపతుల కుమార్తె జస్విక 5వ పుట్టినరోజు సందర్భంగా 100 స్టీల్ కంచాలు వితరణ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, సిపి అండ్ పిహెచ్పి వెల్ఫేర్ అసోసియేషన్, పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు బళ్ళా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ స్టీల్ కంచాలు పంపిణీ చేశారు. వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి ఆశా కిరణ్, పట్టా బాబూజీ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సో మిమ్మల్ని అందరినీ కూడా 8th, 9th, 10th స్టూడెంట్స్ అందరినీ కూడా మీ హెచ్ఎం మేడం గారు రెడ్ క్రాస్లో జాయిన్ చేశారు. సో మీరందరూ కూడా జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్స్. ఓకే, మళ్ళీ చెప్పండి. ఏం చేస్తుంది అంటే అవసరమైన చోట ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయడానికి స్థాపించినటువంటి సంస్థ. ఎప్పుడో 6-7 తరాల ముందు స్థాపించారు. 1863లో స్విట్జర్లాండ్లో జెనీవా పట్టణంలో స్థాపించారు. అది ప్రపంచవ్యాప్తంగా వచ్చి రాజమండ్రి దాకా వచ్చి మీ స్కూల్ వరకు కూడా వచ్చిందన్నమాట రెడ్ క్రాస్. ఓకేనా? సో మన దేశంలో ఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్, రాష్ట్రంలో అమరావతిలో ఉంటుంది, జిల్లాలో మన రాజమహేంద్రవరంలో ఉంటుంది. సో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా రెడ్ క్రాస్ ద్వారా చిన్నారుల్లో ఇన్కల్కేట్ చేయాల్సింది ఏంటి అంటే సేవా తత్పరత.